అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి సంకష్ట చతుర్థి యొక్క తేదీలు, తిదివార నక్షత్రాలు, తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఎప్పుడు, చంద్రోదయ సమయాలు ఎప్పుడు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. జనవరి నెల జనవరి 6, 2026 మంగళవారం రోజున లంబోదర సంకష్ట చతుర్థి, మాఘకృష్ణ సంకష్ట చతుర్థి. చతుర్థి యొక్క చవితి తిథి యొక్క ప్రారంభం చూసుకుంటే జనవరి 6 ఉదయం 8 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభమయ్యి జనవరి 7 ఉదయం 6 గంటల 52 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 2 నిమిషములకు. ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 5, 2026 గురువారం రోజున ద్విజప్రియ సంకష్ట చతుర్థి, పాల్గొన కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం ఫిబ్రవరి 5 ఉదయం 12 గంటల 9 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 6 ఉదయం 12 గంటల 22 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 26 నిమిషములకు. మార్చి నెలలో మార్చి 6, 2026 శుక్రవారం రోజున బాలచంద్ర సంకష్ట చతుర్థి, చైత్ర కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం మార్చి 6 సాయంత్రం 5 గంటల 53 నిమిషముల నుంచి మార్చి 7 సాయంత్రము 7 గంటల 17 నిమిషములతోటి మనకి చవితి తిథి అనేది ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 8 గంటల 56 నిమిషములకు. ఏప్రిల్ నెలలో వైశాఖ మాసంలో ఏప్రిల్ 5, 2026 ఆదివారము వికట సంకష్ట చతుర్థి, వైశాఖ కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం ఏప్రిల్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 23 నిమిషములకు. మే నెలలో జ్యేష్ఠ మాసంలో మే 5, 2026 మంగళవారము ఏకదంత సంకష్ట చతుర్థి, జ్యేష్ఠ మాసం కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం మే 5 ఉదయము అంటే తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషములతోటి ప్రారంభమయ్యి మే 6 ఉదయం 7 గంటల 51 నిమిషంతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 54 నిమిషములకు. జూన్ నెలలో జ్యేష్ఠ మాసంలో జూన్ 3, 2026 బుధవారం రోజున విభువన సంకష్ట చతుర్థి, జ్యేష్ఠ కృష్ణ సంకష్ట చతుర్థి. ప్రారంభం జూన్ 3 రాత్రి 9 గంటల 21 నిమిషం నుంచి ప్రారంభమయ్యి జూన్ 4 రాత్రి 11 గంటల 30 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 27 నిమిషములకు. జూలై నెలలో ఆషాఢ మాసంలో ఆషాఢ కృష్ణ సంకష్ట చతుర్థి, జూలై 3, 2026 శుక్రవారము కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి. ప్రారంభం జూలై 3 ఉదయము 11 గంటల 20 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూలై 4 మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషములతోటి మనకి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 29 నిమిషములకు. ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రావణ కృష్ణ సంకష్ట చతుర్థి, ఆగస్టు 2, 2026 ఆదివారము గజానన సంకష్ట చతుర్థి. ప్రారంభం ఆగస్టు 1 రాత్రి 11 గంటల 7 నిమిషములకు ప్రారంభమయ్యి ఆగస్టు 2 రాత్రి 11 గంటల 15 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 9 గంటల 16 నిమిషములకు. ఆగస్టు నెలలోనే మనకి 2 సంకష్ట చతుర్థులు అనేవి ఈ 2026 సంవత్సరంలో వస్తున్నాయండి. ఆగస్టు 2 ఒకటైతే ఆగస్టు నెలలో ఆగస్టు 31, 2026 సోమవారం రోజున భాద్రపద మాసంలో భాద్రపద కృష్ణ సంకష్ట చతుర్థి, హేరంబ సంకష్ట చతుర్థిగా దీన్ని పిలుస్తారు. ప్రారంభం చూసుకుంటే ఆగస్టు 31 ఉదయము 8 గంటల 51 నిమిషం నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల 41 నిమిషంతో చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 8 గంటల 31 నిమిషంకు. సెప్టెంబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆశ్వేజ కృష్ణ సంకష్ట చతుర్థి, సెప్టెంబర్ 29, 2026 మంగళవారం రోజున విఘ్నరాజ సంకష్ట చతుర్థి. ప్రారంభం సెప్టెంబర్ 29 సాయంత్రం 5 గంటల 10 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషములతోటి చవితి తిథి ముగుస్తుంది.
చంద్రోదయ సమయము రాత్రి 7:55 అక్టోబర్ నెలలో కార్తీక మాసంలో కార్తీక కృష్ణ సంకష్ట చతుర్థి అక్టోబర్ 29, 2026 గురువారము వక్రతుండ సంకష్ట చతుర్థి ప్రారంభం అక్టోబర్ 29 ఉదయం అంటే మధ్యాహ్నం 1:06 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 29 రాత్రి 10:10 మనకి చవితి తిథి అనేది ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 8:36 నవంబర్ నెలలో మార్గశిర మాసంలో మార్గశిర కృష్ణ సంకష్ట చతుర్థి నవంబర్ 27, 2026 శుక్రవారము గణాధిప సంకష్ట చతుర్థి ప్రారంభం నవంబర్ 27 ఉదయం 9:48 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 28 ఉదయం 6:39 చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 8:34 డిసెంబర్ నెలలో మనకి సంకష్ట చతుర్థి చూసుకున్నట్లయితే డిసెంబర్ 26, 2026 శనివారం రోజున అకృత సంకష్ట చతుర్థి ప్రారంభం డిసెంబర్ 26 రాత్రి 8:05 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 27 సాయంత్రం 5:13 చవితి తిథి ముగుస్తుంది. చంద్రోదయ సమయము రాత్రి 8:27. సో చూశారు కదండి, 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి సంకష్టహార చతుర్థి యొక్క తేదీల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.